సర్వైకల్ క్యాన్సర్ మహిళల పాలిట ఇప్పుడిదో శాపం. ప్రతి 7 నిమిషాలకు ఒకరు చొప్పున ప్రతి ఏటా 75,000 మంది మహిళలు మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్తో మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలతో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో భారతీయులే అత్యధికమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మహిళల్ని ఇంతలా మరణానికి చేరువ చేసే ఈ క్యాన్సర్ కబలించకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయాన్ని మరియు జననాంగాన్ని కలిపే గర్భాశయ ముఖద్వారం యొక్క కణజాలంలో చోటు చేసుకునే క్యాన్సర్ను సర్వైకల్ క్యాన్సర్ అని పేర్కొంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి లక్షణాలను కనబరచకపోవచ్చు. క్రమం తప్పని సర్విక్స్ నుంచి కణజాలాన్ని సేకరించి మైక్రోస్కోప్ కింద పరీక్షించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు గుర్తించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధి ప్రబలటానికి ప్రధాన కారణం. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా చర్మం ద్వారా గాని మ్యూకస్ పొరల వల్ల గాని వ్యాపిస్తుంది. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ లైంగిక సంపర్కంతో వస్తుంది. అయితే 90% మందికి మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు. 25 ఏళ్ల లోపు వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయానికి కింద భాగంలో వచ్చే క్యాన్సర్. ఇది ఇండియాలో ఆడవాళ్ళలో అన్నిటికన్నా కామన్గా వచ్చే క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఆడవాళ్ళలో యూజువలీ 30 నుంచి 50 సంవత్సరాలలోపు వస్తుంది. అట్లానే 50 సంవత్సరాల తర్వాత రాదు అని కాదు, కానీ మెజారిటీ ఆఫ్ ద విమెన్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. ఈ క్యాన్సర్ హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది. అండ్ ఈ వైరస్ బాడీలోకి సెక్స్ ద్వారా వెళ్తుంది. సెక్స్ చేసినప్పుడు ఈ వైరస్ బాడీలోకి వెళ్తుంది అండ్ వెళ్ళి సైలెంట్గా చాలా సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతుంది. ఎక్కువ మందితో సెక్స్ చేస్తే ఎక్కువ రకాల హ్యూమన్ పాపిలోమా వైరస్లు సర్విక్స్లోకి వెళ్తాయి. ఒక టైప్ ఆఫ్ వైరస్ ఆర్ ఎన్ని టైప్స్ ఆఫ్ వైరస్ని బట్టి కాకుండా ఈ కొంతమందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ గ్రాడ్యువల్గా 5 నుంచి 10 సంవత్సరాలు టైం తీసుకుని క్యాన్సర్ కింద డెవలప్ అవుతుంది. సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏమీ ఉండవు. యూజువలీ పేషెంట్స్ మా దగ్గరికి బ్లీడింగ్తోనో, వైట్ డిశ్చార్జ్తోనో, లేకపోతే బ్రౌన్ పింక్ కలర్డ్ వెజైనల్ డిశ్చార్జ్తోనో, తెల్లబట్ట ఎర్రబట్ట ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది. ఎగ్జామిన్ చేస్తే సర్విక్స్ దగ్గర, గర్భాశయం కింద దగ్గర ఇట్లా గడ్డల్లాగా కనిపిస్తాయి. సర్వైకల్ క్యాన్సర్ మొదట్లో ఎలాంటి లక్షణాలకు కారణం కాకపోవచ్చు. అయితే జననాంగం నుంచి అసాధారణ బ్లీడింగ్ వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో క్యాన్సర్ బాగా ముదిరిపోయే వరకు కూడా ఎలాంటి లక్షణాలు కనపడవు. ఆ తరువాత మాత్రం పొత్తికడుపు నొప్పి, బ్లీడింగ్ లాంటివి చోటు చేసుకుంటాయి. ఎక్కువ రోజుల పాటు పీరియడ్స్ కొనసాగుతాయి. పొగ తాగే మహిళలకు, ఎక్కువ సంఖ్యలో పిల్లలున్న స్త్రీలకు, దీర్ఘకాలం పాటు కుటుంబ నియంత్రణ మాత్రలు ఉపయోగించేవారు లేదా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నవారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ క్యాన్సర్ అవ్వకముందైతే వాట్ వీ కాల్ డిస్ప్లేసియా, వేర్ నార్మల్ సెల్ క్యాన్సర్ అవ్వకముందు డిస్ప్లాస్టిక్ సెల్ అవుతుంది. ఈ డిస్ప్లాస్టిక్ సెల్స్ని ప్యాప్ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ డిస్ప్లేసియా కానీ క్యాన్సర్ కింద ఆల్రెడీ కన్వర్ట్ అయితే అది కూడా ప్యాప్ టెస్ట్లో ఒక్కొక్కసారి ఎర్లీ స్టేజెస్లో మాకు కనిపిస్తుంది. లేకపోతే పేషెంట్స్ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము అండ్ సర్విక్స్ని చూసినప్పుడు మాకు అర్థమవుతుంది అక్కడ అల్సర్ ఉందో లేకపోతే ట్యూమర్ లాగా ఉందని. అక్కడ నుంచి బయోప్సీ అంటే ఒక చిన్న టిష్యూ ముక్క తీసుకుని దాన్ని మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేస్తాము. ఎర్లీ స్టేజెస్లో అయితే సర్జరీ ఆఫర్ చేస్తామండి. అండ్ వెరీ ఎర్లీ క్యాన్సర్ అంటే సిమ్టమ్స్ రాకముందే గైనకాలజీ ఎగ్జామినేషన్లో ప్యాప్ టెస్ట్కి వచ్చినప్పుడు కనుక్కున్న క్యాన్సర్ అయితే హిస్టెక్టమీ ద్వారా క్యూర్ చేయొచ్చు. అండ్ ది ఎంఫసిస్ ఇస్ క్యూర్. ఎర్లీ స్టేజెస్లో ఈ క్యాన్సర్తో క్యూర్ చేయొచ్చు. కానీ ఎర్లీ స్టేజ్ దాటిపోతే హిస్టెక్టమీ చేస్తాము. ఆ తర్వాత కొంతమందికి రేడియోథెరపీ అవసరం అవుతుంది. హిస్టెక్టమీ చేసే స్టేజ్ దాటితే రేడియోథెరపీ ఇస్తాము. ఒక్కొక్కసారి రేడియోథెరపీతో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది.
సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే ఇట్స్ ఇన్ 2 stages. ఒక స్టేజ్ ఈస్ వేర్ అసలు సెక్స్ చేయని అబ్బాయిలకి అమ్మాయిలకి గర్ల్స్ అండ్ బాయ్స్కి వ్యాక్సిన్ ఇచ్చి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఈ వ్యాక్సిన్ ఈస్ ఆల్మోస్ట్ 95% ఎఫెక్టివ్. ప్రపంచంలో 60 దేశాల్లో మెయిన్లీ డెవలప్డ్ కంట్రీస్ ఈ వ్యాక్సిన్ ప్రతి చైల్డ్కి ఇస్తున్నారు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు బాయ్స్కి గర్ల్స్కి యంగ్ అడల్ట్స్కి సెక్స్ చేయని వాళ్ళందరికీ ఈ వ్యాక్సిన్ ఇస్తున్నాము. అదే సెక్షువల్లీ యాక్టివ్ గ్రూప్కి విచ్ ఇస్ ది అదర్ స్టేజ్ ఆఫ్ ది ప్రివెన్షన్. 25 నుంచి 65 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళందరూ ఎవరైతే సెక్షువల్లీ ఎంగేజ్ అయ్యారో వాళ్ళందరికీ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పాప్ టెస్ట్ చేసుకోమని అడ్వైస్ చేస్తాము. సర్వైకల్ క్యాన్సర్ను నిర్ధారించేందుకు వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ల్యాబ్ టెస్టులు, గర్భాశయ ముఖద్వార పరీక్షలు, టిష్యూ శాంపిల్స్ వంటి పరీక్షల ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిర్ధారించవచ్చు. సెర్విక్స్ నుంచి నమూనా కణజాలాన్ని సేకరించి పాప్ టెస్ట్ కోసం పంపుతారు. ఈ నమూనాలో సర్వైకల్ క్యాన్సర్ కణాలు, అసాధారణ కణాల ఉనికి కోసం ల్యాబులో పరీక్షిస్తారు. సకాలంలో చికిత్స అందకపోతే ఈ కణాలు తరువాతి కాలంలో క్యాన్సర్గా మారతాయి. ఇక సర్వైకల్ ఎగ్జామ్లో సెర్విక్స్ను చూసేందుకు డాక్టర్ కొలోస్కోప్ వినియోగిస్తారు. ప్రకాశవంతమైన కాంతిని అందించే లైటుతో కూడిన మ్యాగ్నిఫయింగ్ లెన్స్ ఈ కొలోస్కోప్లో ఉంటాయి. దీంతో కణజాలాన్ని సులభంగా చూడవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా 2 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని 3 విడతలుగా ఇవ్వాలి. 12 నుంచి 16 ఏళ్లలోపు అమ్మాయిలకు ఇవ్వడం మంచిది. నెలసరి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.